మరుసటి రోజు ఉదయం ఆరవ్కి అంతగా సంతోషంగా అనిపించలేదు. అందరూ ఇంకా అతన్ని పొగడ్తలతో చుట్టుముట్టినా అతని మనసు తన బెస్ట్ ఫ్రెండ్ గురించే ఆలోచిస్తోంది. పాపులర్ అయినా కూడా హ్యాపీగా ఫీల్ కాలేదు. లంచ్ బ్రేక్లో అతను తన ఫ్రెండుని చూశాడు. బెంచ్ పై ఒంటరిగా కూర్చొని తింటున్నాడు. అది చూసిన ఆరవ్కి బాధవేసింది. నా కోరిక వల్లే ఇలా అయ్యిందా అని అనిపించింది. ఆ సాయంత్రం ఇంటికి వెళ్లి నోట్బుక్ తెరిచాడు. అన్నీ మామూలుగా మారాలి, నా ఫ్రెండ్ హ్యాపీగా ఉండాలి అని రాశాడు. నోట్బుక్ బంగారు కాంతితో మెరిసింది. మరుసటి రోజు స్కూల్లో మళ్లీ మామూలుగా మారిపోయాయి. అందరూ తమ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. ఆరవ్కి అతని బెస్ట్ ఫ్రెండ్ నవ్వుతూ వచ్చి హగ్గిచ్చాడు. ఇద్దరూ మళ్లీ పాత రోజుల్లా నవ్వుకుంటూ ఉన్నారు. ఆ రాత్రి నోట్బుక్లో కొత్త సందేశం కనిపించింది. నిజమైన మాయ అంటే దయ. ఇప్పుడు ఆరవ్కి నిజమైన మాయ అర్థమైంది. ఆరవ్ ఏ కొత్త సాహసం చేయబోతున్నాడు? తరువాతి ఎపిసోడ్ కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.